లేడీ డాన్ అరుణ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. కోవూరు మండలం నాగులకట్టకు చెందిన దాదాపు 21 మంది దళితులను మోసం చేసిన కేసులో కోవూరు పోలీసులు ఆమెను 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న అరుణని సోమవారం కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ కస్టడీ నిమిత్తం స్టేషన్ తీసుకొచ్చారు. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 5 గంటల పాటు ఆమెని గిరిజనుల మోసం చేసిన కేసులో విచారించారు. దాంతోపాటు కోవూరు మండలానికి సంబంధించి పలువురు రౌడీ షీటర్లతో ఆమెకున్న సంబంధాలను సైతం పోలీసులు ఆరా తీసినట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆ సాయంత్రం 5 గంటల దాకా విచారించి అనంతరం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. 2వ రోజు విచారణ కోసం కాసేపటి క్రితమే ఆమెని ఆ కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సిఐ సుధాకర్ రెడ్డితో పాటు మరో సిఐ నాగేశ్వరం ఆధ్వర్యంలో అరుణను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ గిరిజనుల మోసం చేసిన కేసుతో పాటు ఆ వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరో కేసు నమోదైనట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ అన్ని కేసులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న కొంత సమాచారాన్ని ఆమె ద్వారా కొంత కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఆమె ఈ వ్యవహారం దాదాపు 2 నెలల క్రితం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమెపై పలు ఆరోపణలు అలాగే పలు కేసులు కూడా నమోదాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్తో ఆమెకున్న సంబంధాలతో పాటు మరో రౌడీ షీటర్ జగదీష్తో ఆమెకున్న విభేదాలు అలాగే వారి ఆధ్వర్యంలో జరిగిన దందాలు దౌర్జన్యాలు దాడులు వీటన్నిటికీ సంబంధించి పోలీసులు అనేక రకాల ప్రశ్నలు సైతం ఆమె గతంలో సంధించారు. సో వాటన్నిటికి సంబంధించి కొన్ని కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. తర్వాత ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న ఆమెని ఆ విచారణ నిమిత్తం కోవూరు పోలీసులు నిన్న తీసుకొచ్చి ఆమెను మొదటి రోజు విచారించినటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో ఏదైతే ఈ విచారణలో ఇటీవల జరిగిన అన్ని పరిణామాల నేపథ్యంలో పలు సమాచారాన్ని కోవూరు పోలీసులు సేకరించారు. సో ఆ సమాచారాన్ని ఆమె ద్వారా తెలుసుకునేందుకు కూడా పోలీసులు ఆమెని రహస్యంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్ని విషయాలని ఏదైతే అరుణ ఎపిసోడ్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క విషయాన్ని మీడియాకు కూడా బహిర్గతం చేయట్లేదు. అరుణకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతూ దానికి సంబంధించిన వివరాలను రాబడుతున్నారు. సో ఇవాళ లాస్ట్ రోజు విచారణ ఉంది. ఈ విచారణ ముగిసిన తరువాత నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె గన్తో బెదిరించారని మరో కేసు నమోదైంది. దాంట్లో కూడా పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే అరుణకు సంబంధించి ఇవాళ 2వ రోజు విచారణ పూర్తి కావస్తుంది. మరో కొద్ది రోజుల్లో నవాపేట పోలీసులు కూడా ఆమెను విచారణకు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, కోవూరు నుంచి.